మినుము ధర రోజు రోజుకు నేలచూపులు చూస్తుంది. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా ధర మాత్రం రైతును కలవరపెడుతోంది. నానాటికి ధరలు పడిపోతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంటోంది. మార్కెట్లో దళారీ వ్యాపారులు సిండికేట్గా మారటమే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు రైతులు. కనీస మద్దతు ధరకు కూడా దక్కకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏడాది రబీ సీజన్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 9 లక్షల ఎకరాల్లో మినుము సాగు చేశారు. మార్చి నెలాఖరు నాటికి మినుము తీత పనులు పూర్తయ్యాయి. ఆ సమయంలో క్వింటా మినుములు బహిరంగ మార్కెట్లో 7,800 వరకు వ్యాపారులు కొన్నారు. ఆ తర్వాత ధరను వ్యూహాత్మకంగా తగ్గిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం క్వింటా మినుములు 6,800కు కొనుగోలు చేస్తామని, మినుము తూర్పారబట్టినందుకు రవాణా ఖర్చుల కింద మరో 100 రూపాయలు తగ్గుతుందని స్థానిక వ్యాపారులు చెప్తున్నారు. ఈ మినుములు రేట్లు వచ్చేదానికి లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి చాలా డిఫరెన్స్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఈ రోజుల్లో 9,500 9,200 అమ్మింది. ఇప్పుడు 6,800 అంటున్నారు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఖర్చులు ఈ సంవత్సరం గణనీయంగా పెరిగినాయి. నేను అన్ని కొత్త రకాలు వేస్తాను. ఈ విత్తనాలన్నీ కొనాలంటే కిలో 200 పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు దానికి తోడు ఖర్చులు, పురుగు మందులు కూడా రేట్లు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా పెరిగింది. 20% ఇంక్రీజ్ అయినాయి. దాని మీద పీకే కూలీలు అసలు దొరక్క చాలా ఇబ్బంది పడ్డాం. పీకే టైంలో మందులు కొట్టడం, పీకటం, మళ్ళీ నూర్చడం, హార్వెస్టింగ్ ఖర్చు కూడా పెరిగింది. దీని మీద ఈ ఖర్చులన్నీ 6,800తో పోల్చుకుంటే రైతు లాస్ పడుతున్నాడు. యావరేజ్ రైతుకి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే దిగుబడులు కూడా యావరేజ్న 6-7 బస్తాలు మించి అవ్వట్లేదు. దాని మీద రైతు చాలా లాస్ పోతున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ మార్కెట్ యార్డుకు తోలమంటుంది మినుములు, అక్కడికి 7,400 ఇస్తానంటున్నారు. మాకు ఖర్చులు అక్కడ మళ్ళీ జల్లెడేస్తానంటున్నారు వీళ్ళు. మళ్ళీ ఆ జల్లెడేసిన ఖర్చు, ఈ ఖర్చు, మళ్ళీ అక్కడ ఏ తరుగులు తీసేస్తారో, ఎంత పర్సెంటేజ్ వేస్తారో, అది ఎంత రేటు నిర్ణయిస్తారో కూడా రైతుకి తెలియకుండా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ విషయంలో గవర్నమెంట్ ఏదన్నా చూసి రైతులు దయదలిచి 9,500 10,000 చేస్తే మినిమం బస్తా క్వింటాలు రైతులు కొంచెం ఊరట పొందుతారు. ఇంటి అవసరాలకు, ఖరీఫ్ పంట పెట్టుబడుల కోసం రబీ మినుమును అమ్మేందుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే వ్యాపారులు క్వింటా మినుముకు 7,000కు మించి ధర ఇవ్వలేమని తెగేసి చెప్తున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మినుములు ఈ సంవత్సరం సీజన్లో చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏ రకంగా చూసుకున్నా కానీ వాళ్ళ మార్కెట్ ప్రతిరోజు 100-200 తక్కువ వస్తుంది. గిట్టుబాటు ధర అనుకూలంగా లేదు రైతుకి. ఈ కూలీలు చూస్తేనేమో రోజు 500-600 అనుకుంటున్నారు. మాకు ఎకరానికి ఇంతవరకు అయితే ఏదో చేసేవాళ్ళు ఇప్పుడు 20 మంది 25 మంది తీసినా కూడా అవ్వట్లేదు. కాబట్టి దాన్ని బట్టి మాకు ఏదన్నా గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా రైతుకి ఏదన్నా 9-9.5 10,000 దాకా వస్తే కానీ గిట్టుబాటు కాదు. వచ్చే సీజన్కి కూడా వేయాలనే తృప్తిగా లేము మేము. ఇప్పుడు 6-8 అంటున్నారు, 7-5 దాకా వెళ్ళింది. అంతకన్నా పెద్దగల అసలు ఎక్కడ చూసినా కూడా 65-66 అంటున్నారు, మళ్ళీ చెప్పుకుంటున్నారండి. అందుకని చెప్పి మరి రైతుకి ఏ రకంగా చూసినా కూడా గిట్టుబాటు కావట్లా. 2004లో వచ్చేసేదలకి 9,700 9,500 ఉంది. క్రమేపీ తక్కువ ఇప్పుడు వచ్చేసరికి 6,800 అట్లా అంటున్నారు. పురుగు మందులు ఏమో విపరీతంగా పెరిగినాయి, కూలీలు పెరిగిపోయినాయి. దిగుబడి ఏమో 6-7 బస్తాలు వస్తుంది. ఈ మార్కెట్ యార్డులు అంటున్నారు, అక్కడికి వెళ్తేనే రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం ఏదైనా కానీ రైతుని దయచేసి ఏదైనా పరిష్కారం చూడాలని కోరుతున్నాను. మినిమంగా 10,000 ఉంటే గిట్టుబాటు అవుతుందండి. కూలీలు విపరీతంగా పెరిగిపోయినాయి, పెస్టిసైడ్ బాగా పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగిపోయినాయి. పెట్టుబడి ఇప్పుడు అమ్మి బాకీలు దిద్దామంటేనే రేటు దిగిపోయిందండి. అటు ఇటు కాకుండా అయిపోయింది రైతు పరిస్థితి. మినిమంగా 10,000 ఉంటే కొంతవరకు గిట్టుబాటు అవుతుందండి. అంటే దిగుబడులు కూడా నీటికన్నా తగ్గిపోయినాయండి బాగా. నీరు సుమారుగా 8 నుంచి 10 దాకా అయినాయి. ఈ సంవత్సరం 8 నుంచి 5 అట్లా అవుతున్నాయండి.